ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం. ఈఎస్ఆర్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్‌ని ఎట్లా అప్‌లోడ్ చేయాలి? డాక్యుమెంట్స్‌ని మొబైల్ ఉపయోగించి ఏ విధంగా స్కాన్ చేసుకోవాలి? ఏ విధంగా మనం వాటిని సైజ్ అవసరమైతే ఎట్లా తగ్గించుకోవాలి? ఎట్లా అప్‌లోడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నానంటే మొబైల్ అయితే ఓపెన్ చేశానండి. అది మీకు కనిపిస్తుంది చూడండి స్క్రీన్‌లో. మొబైల్‌ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ మొబైల్‌ని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇంతకుముందైతే క్యామ్ స్కాన్ ఉండేదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! క్యామ్ స్కానర్. ఇప్పుడు అదైతే లేదు. మన ప్లే స్టోర్‌లో అవైలబిలిటీ లేదు. నేను కూడా దాన్ని ఉపయోగించట్లేదు. ఇప్పుడు ఇది ఉందండి. ఒక్క నిమిషం అండి. నేను హ్మ్. ఇది చూసారా? ఇదండి క్యామ్ స్కానర్. సో, ఇదైతే ఇప్పుడు అవైలబిలిటీ లేదండి. మన ప్లే స్టోర్‌లో లేదు. అయితే దీనికి అంటే చైనీస్ యాప్ అని చెప్పేసి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. నేను కూడా దాన్ని డిలీట్ చేస్తాను. నాకు దాంతో ఏం పని లేదు. నేను వాడటం లేదు ఇప్పుడు. అయితే కొత్తగా ఏమొచ్చిందంటే డాక్ స్కానర్ వచ్చిందండి. సో, ఇది మన ఇండియన్‌ది ఆహ్, ఆహ్, ఇండియన్ యాప్ అండి డాక్ స్కానర్. ఆ డాక్ స్కానర్ యాప్ వచ్చింది. దాన్ని చూద్దామండి. సో, డీఓసీ అని కొట్టాలి. డీఓసీ అని కొట్టినట్టయితే ఇదొస్తుంది. ఒకవేళ నేనైతే లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. మీకు అట్లా కాకుండా మీకు ప్లే స్టోర్‌లో కావాలనుకోండి. సపోజ్ ప్లే స్టోర్‌లో నుంచి కావాలనుకోండి. అక్కడ కూడా డాక్ స్కానర్ టైప్ చేయటమే. సపోజ్ నేనిప్పుడు ఇక్కడ ప్లే స్టోర్‌లోకెళ్తానండి. ప్లే స్టోర్‌లోకెళ్ళేసి గూగుల్ ప్లే స్టోర్ అండి. అదే ప్లే స్టోరు ఇక్కడ ఇక్కడుందండి ప్లే స్టోర్. సో, డాక్ స్కానర్ కోసం నేను గూగుల్ ప్లే స్టోర్‌ని లోడ్ చేశానండి. అది గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేశాను. మన మొబైల్ అండి ఇదంతా కూడా. మొబైల్‌లో ఓపెన్ చేశాను. ఈ మొబైల్‌లో ఏం చేయాలంటే డీఓసీ డీఓసీ డాక్ స్కానర్ కింద వచ్చింది కదండీ స్కానర్‌ని దీన్ని క్లిక్ చేస్తున్నాను. డాక్ స్కానర్. ఈ డాక్ స్కానర్‌లో ఇట్లా దీన్ని పైకి జరుపుకుంటూ వస్తున్నానండి. పైన జరుపుతూ వస్తే ఇక్కడ ఉంది చూసారా? డాక్ స్కానర్ మేడ్ ఇన్ ఇండియా పీడీఎఫ్ క్రియేటర్ ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేశానండి. సో, ఆల్రెడీ నేను దీన్ని లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకిది అన్‌ఇన్‌స్టాల్, ఓపెన్ అని వచ్చింది. దీన్ని ఒకవేళ అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మనం దాన్ని మన ఫోన్‌లో నుంచి రిమూవ్ చేసేయవచ్చు. ఓపెన్ చేయాలి కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. మీకైతే ఇక్కడ కొత్తగా లోడ్ చేసే వాళ్ళకి ఇన్‌స్టాల్ అని వస్తదండి. ఓకే. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతదండి. ఓకే. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేనంతా స్కాన్ చేసి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆప్షన్స్ చూస్తూ వద్దామండి. ఆప్షన్స్. ఇక్కడ ఏదైనా ఒక డాక్యుమెంట్‌ని మనం ముందు ఒకదాన్ని స్కాన్ చేద్దాం. డాక్యుమెంట్ స్కాన్ చేసినప్పుడు ఎట్లొస్తుందో చూద్దామండి. నేనైతే ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఒక డాక్యుమెంట్ తీసుకొని స్కాన్ చేస్తున్నానండి. సో, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ 2 రకాలున్నాయండి. ఇక్కడ చూడండి. ఇదొక ఫోటో ఉందిక్కడ. ఫోటో ఉందండి. అంటే ఫోటో తీసి స్కాన్ చేయటం. లేదు ఆల్రెడీ మీ మొబైల్‌లో ఎక్కడైతే ప్లే స్టోర్ మన మొబైల్‌లో ఇమేజెస్‌లో ఉండేటువంటి డాక్యుమెంట్స్‌ని తీసుకొని వాటిని కూడా మనం స్కాన్ చేయొచ్చండి. వాటిని కూడా మళ్ళీ మనం స్కాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2 అవకాశాలు మనకిచ్చారు. మనం మొబై ఇక్కడ ఫోటో తీసి స్కాన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫోటో సింబల్ పైన క్లిక్ చేయాలండి. నేను ఫోటో సింబల్ పైన క్లిక్ చేసి నేను ఒక దాన్ని డాక్యుమెంట్‌ని స్కాన్ చేస్తున్నాను. సో, ఇట్లా వస్తుంది. చూసారు కదూ! నేను ఒక డాక్యుమెంట్ కింద పెట్టాను. పెట్టి డాక్యుమెంట్ తిప్పుకుంటున్నాను ఇట్లా. లేదా ఇట్లే అడ్డానికి తిప్పి ఒక డాక్యుమెంట్ అయితే స్కాన్ చేస్తాను. ఏదో ఒక డాక్యుమెంట్ నేను నా ల్యాప్‌టాప్ పైన పెట్టానిక్కడ. చూసారు కదా! ఇట్లా ల్యాప్‌టాప్ పైన పెట్టి నేను స్కాన్ చేస్తున్నానండి. సో, సింపుల్‌గా ఇక్కడ ల్యాప్‌టాప్ పైన స్కాన్ చేసి ఆహ్, ఈ కింద ఈ బటన్ ఉంది కదండీ! కెమెరా బటన్. ఆ బటన్‌ని క్లిక్ చేయాలి. ఈ కింద బటన్‌ని క్లిక్ చేశానండి. సో, బటన్ క్లిక్ చేస్తూనే ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా జరుపుకోవచ్చండి మీరు. వీటిని జరుపుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా నీకు ఎంతవరకు కావాల్సింటే అంతవరకి వీటిని మనం జరుపుకునే అవకాశం అయితే ఉంది. అదే ఇదే డిఫాల్ట్‌గా ఇచ్చేస్తుంది. ఒకవేళ సరిగ్గా ఇవ్వకపోతే మనం జరుపుకోవచ్చండి వీటిని. ఇట్లా జరుపుకోవచ్చు. జరుపుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు జరుపుకున్న తర్వాత కంటిన్యూ కొట్టాలండి. కంటిన్యూ కొట్టాలి. సో, కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఆల్రెడీ స్కాన్ అయ్యి ఇటు పక్క 1 అని పడింది కదండీ! అక్కడికొచ్చేసింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకా దీనితో ఏం పని లేదండి. ఈ టిక్ మార్క్ ఉంది కదా! ఈ టిక్ మార్క్‌ని మనం ఇట్లా ప్రెస్ చేయాలి. ఈ టిక్ మార్క్‌ని మనం టిక్ మార్క్‌ని క్లిక్ చేసామండి. సో, ఈ విధంగా డాక్యుమెంట్ అయితే చూసారా ఎంత బాగొచ్చిందో. సో, డాక్యుమెంట్ చాలా క్లీన్‌గా ఆహ్, నీట్‌గా స్కాన్ అయ్యి వచ్చేసిందండి. సో, నేనిప్పుడు దీన్ని చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో స్కాన్ అయ్యి. చూసారా? క్లీన్‌గా స్కాన్ అయ్యి వచ్చిందండి. చాలా సింపుల్‌గా తీశాను కదా నేను. ఇదండి. స్కాన్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి దీన్ని ఎరేజ్ చేస్తాను ఇక్కడ ఒక్క నిమిషం.
ఓకే. చూసారా ఈ నీట్‌గా వచ్చిందండి స్కానింగ్ అంతా కూడా. సో, డాక్యుమెంట్ స్కాన్ అయిపోయిందండి. ఒక డాక్యుమెంట్ నేను స్కాన్ చేశాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత దీన్ని ఆహ్, నేమ్ మార్చుకోవచ్చండి. దీనికి నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే నేను ఒక పేరు ఇచ్చి పెట్టానండి. ఎందుకంటే ఒక సార్ పని వర్క్ చేస్తూ ఉన్నాను. అందుకని సార్ పేరొచ్చే విధంగా నేను అది ఇచ్చేసాను. అది ఎట్లా ఇవ్వచ్చో కూడా నేను చెప్తాను. సో, ఇక్కడ పేరైతే చూసారు గదా! నేమ్ అని కొట్టినప్పుడు ఇక్కడ పేరు శంకరయ్య అనొచ్చింది. ఎందుకంటే నేను ఆ సార్ వర్క్ చేస్తూ ప్రతి ఫైల్‌కి ఆ సార్ పేరు రావాలని జెప్పి నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫైల్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గదా! సో, ఆ ఉద్దేశ్యంతో నేనొక నేమ్ ఇచ్చుకున్నాను. ఎక్కువ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు స్కాన్ చేయాలనుకోండి, అప్పుడు ఆ డాక్యుమెంట్‌కంతా కూడా మీ పేరు వచ్చే విధంగా అంటే ఎవరి డాక్యుమెంట్ అయితే మీరు స్కాన్ చేస్తారో వారి పేరు వచ్చే విధంగా కూడా మనం పెట్టుకోవచ్చండి. వారి పేరు, ఆ డేట్, టైమ్ అండి. అంటే ఆగస్ట్ 30న 4 గంటలప్పుడు స్కాన్ చేశామండి. శంకరయ్య గారి డాక్యుమెంట్ స్కాన్ చేశామండి. అది అర్థం. ఓకేనా? ఇది అర్థమైందనుకుంటున్నాను. అట్లే మీరు పేరు మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చండి. క్లియర్‌గా ఇట్లా మీరు దీన్ని అన్ని తీసేసి మీరు పేరు మార్చుకోవచ్చు. ఇట్లా తీసేసి మీకేం పేరు కావాలంటే కూడా ఆ పేరు పెట్టుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చిన పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ కీబోర్డ్ కొద్దిగా మీరు జరుపుకోవచ్చండి. అట్లా కొద్దిగా ఇటు పెట్టి ఇట్లా జరుపుకోవచ్చు. ఇది జరుపుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇదండి. ఇట్లా ఏదైనా పేరు పెట్టుకొని కూడా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. నేనైతే పేరు మార్చదలుచుకోలేదు కాబట్టి క్యాన్సిల్ కొడుతున్నానండి. ఇది నేమ్ ఇష్యూ. అట్లే దీన్ని ఏదైనా రొటేట్ చేయాలంటే కూడా రొటేట్ చేసుకోవచ్చండి ఇట్లా. ఇది రొటేట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇట్లా అన్ని డైరెక్షన్‌లో రొటేట్ చేసుకోవచ్చు. అట్లే దీన్ని ఫేవరెట్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఫేవరెట్ అంటే కొన్ని ఇవన్నీ కూడా సెపరేట్‌గా మనకు లిస్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఫేవరెట్ అన్నమాట ఫేవరెట్‌లో అది మార్క్ అయిపోద్దండి. అట్లా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనిపైన నోట్స్ కూడా ఏదైనా రాసుకోవచ్చు మనం. అంటే ఈ డాక్యుమెంట్ సంబంధించి మీ గుర్తు కోసం ఏదైనా నోట్స్ కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. అట్లే దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. దీన్ని మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ సరిగ్గా రాలేదనుకుంటే రీటేక్ తీసుకోవచ్చండి. లేదా బ్యాచ్ ఎడిట్ అంటే ఇది మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు అవసరం లేదు మనకు. అంటే డిలీట్ అండి. అవసరమైతే డిలీట్ చేసేయవచ్చు. అట్లే ఇక్కడ ఇమేజ్ టెస్ట్ అంటే ఇదైతే ప్రీమియం వర్షన్ ఇచ్చారు. ఇదేంటంటే ఆహ్, ఆ ఇమేజ్‌ని టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేస్తదండి. ఇమేజ్‌ని టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేస్తది. అంటే ఆ ఇమేజ్‌లో ఉండేదంతా కూడా రికగ్నైజ్ ఫుల్ పేజ్ అండి. చూడండి ఇక్కడ ఈ ఫుల్ పేజ్‌ని అది టెక్స్ట్‌గా మార్చడానికి ట్రై చేస్తది. చూసారా ఇక్కడ? ఆ టెక్స్ట్ అంతా కూడా మీకు యెల్లో కలర్‌లో వచ్చింది కదా! యాక్చువల్‌గా ప్రీమియం వర్షన్ అయినా కూడా వాళ్ళు ఇచ్చేసారండి. ఇక్కడ చూసారా? ఫర్ ట్రెజరీ యూజ్ ఓన్లీ చాలా గ్రేట్ కదండీ! ఎంత ఎక్సలెంట్‌గా వచ్చింది. నేనైతే ఇంత గెస్ చేయలేదు. చాలా వరకు టెక్స్ట్ అంతా కూడా అది లాగేసిందండి. టెక్స్ట్ అంతా కూడా నీట్‌గా అంటే ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌నంతా కూడా అది హ్మ్. తీసుకోవడం జరిగిందండి. స్కాన్ చేసి తీసుకోవడం జరిగిందండి. ఓకే. దాన్ని మనం కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో, యెల్లో కలర్‌లో ఉన్నదంతా కూడా అది రీడ్ చేసిందండి. ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని సెపరేట్ చేయటం అండి. సరే. ఇది మనకిప్పుడు అవసరం లేదు. యాక్చువల్‌గా అది ప్రీమియం వర్షన్ అన్నాడు. మనకు ఇంకా ఫ్రీలోనే వదిలేస్తున్నాడు. తర్వాత దాన్ని ఆపిపోతాడండి. అట్లే చూసారు కదా! ఇట్లా డాక్యుమెంట్స్‌ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇట్లా స్కాన్ చేస్తూ పోతే ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్ పడతాయో అది కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతాం కదండీ! అందుకని ఇక్కడ ఏం చేసుకోవచ్చంటే 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసినప్పుడు మీకు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను అనుకుందామండి. సో, జీఎస్ ఏదో జీఎస్ఆర్ లేదా జీఎస్-రెడ్ అని రాసుకున్నాను ఒక ఫోల్డర్ పేరు. రాసుకొని ఓకే కొట్టేసాను. అంటే నాకిప్పుడు జీఎస్-రెడ్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిందండి. ఎక్కడ క్రియేట్ అయింది? చూసారా? అదో జీఎస్-రెడ్ ఇదంతా ఫేవరెట్స్ ఇంతకుముందు చెప్పాం కదా! అక్కడికొచ్చి పడింది. దీంట్లో అయితే ఇప్పుడు ఏమి లేవండి. ఎంప్టీ. ఇక్కడి నుంచి మీరు స్కాన్ చేసి అన్నీ ఈ ఫోల్డర్‌లోంచి పడతాయండి. కాబట్టి అవన్నీ గూడా మీరు హ్మ్, మేనేజ్ చేసుకోవడానికి తేలికుంటాయి. ఫైల్స్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం కదా! జాగ్రత్తగా మన ఫైల్స్‌ని మేనేజ్ చేయాల్సుంటది. సో, అందుకని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లోంచి మనం స్కాన్ చేసినట్టయితే అవన్నీ ఆ ఫోల్డర్‌లోనే సేవ్ అవుతాయి కాబట్టి, మనం ఫర్దర్‌గా కూడా ఫైల్స్‌ని హ్మ్, రిట్రీవ్ చేసుకోవాలి. అంటే తిరిగి వాటిని గుర్తు చేసుకోవాలన్నప్పుడు చాలా తేలిగ్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటదండి. ఇటు ఫోల్డర్స్ ఏం పెట్టకుండా మీ పాటికి అన్నిటిని స్కాన్ చేసుకుంటూ పోతే గజిబిజిగా తయారై తర్వాత ఏ ఫైల్ ఎక్కడుంది అనేది అర్థం గాక తీసిన ఫైలే మళ్ళీ తీయాల్సొస్తుంటుందండి. సో, అటువంటి పరిస్థితి లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఫైల్స్ అయితే మేనేజ్ చేయండి. ఓకే. నేను ఫోల్డర్ క్రియేట్ చేయడం కూడా నేర్పించాను గదా! తర్వాత ఇంతకుముందు శంకరయ్య గారు ఇక్కడ ఒక ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేసి ఇట్లా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో చూసారా మీరు? 12 డాక్యుమెంట్స్ అండి. ఇక్కడ 12 అని పడిందా? 12 ఉంది చూసారా దీంట్లో?
చూడండి నేను క్లిక్ చేసిన 12 డాక్యుమెంట్స్ అండి. దీంట్లో ఎన్ని ఉన్నాయి న్యూ ఫోల్డర్‌లో 3 డాక్యుమెంట్స్ అండి. సో, ఇక్కడ జీఎస్‌సిటీలో ఓన్లీ 1 ఉంది చూసారు కదా! ఓకే. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తానండి. దీంట్లో చాలా స్కాన్ చేశాను ఆల్రెడీ చాలా స్కాన్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బ్యాకప్ తీసుకోవాలనుకోండి. ఎట్లా తీసుకోవచ్చంటే ఒక్కొక్క దాన్ని తీసుకోవచ్చు. అవసరమైతే ఒక్కొక్క డాక్యుమెంట్ తీసుకోవచ్చు. లేదా అన్నిటిని ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఉంటది చూడండి. 3 డాట్స్ క్లిక్ చేశాను కదా! సెలెక్ట్ ఆల్ అంటే అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఈ సెలెక్ట్ అయిన తర్వాత వీటి యొక్క సైజులు తగ్గించాలనుకోండి. ఇప్పుడు నేను సైజ్ తగ్గించాలి. సైజ్ తగ్గించాలంటే కంప్రెస్ అండి. కంప్రెస్ కొట్టినప్పుడు ఆ ఇమేజెస్ అన్నిటి సైజ్ చూపించేస్తదండి. చూసారా? చూడండి ఒకసారి. వీటన్నిటి సైజు 6.11 ఎంబీ ఉందండి. వీటన్నిటి సైజ్ 6.11 ఎంబీ ఉంది. ఒకవేళ తగ్గించాలనుకుంటే సింపుల్‌గా మీరు ఇట్లా వెనక్కి లాగితే చాలండి. ఇట్లా లాగారనుకోండి, ఇట్లా లాగితే చూడండి 89% పెట్టాను. ఆటోమేటిక్‌గా ఇక్కడ సైజ్ కాడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సైజ్ ఎంత ఉందండి? 6.11 ఎంబీ ఉంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఇక్కడండి. 6.11 ఎంబీ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుందో. నేను అట్లే ఇక్కడ హై ఉంది కదండీ! ఈ హై దగ్గర కూడా ఈ హై దగ్గర కూడా మీరు గమనిస్తూ ఉండండి. నేను హైని కొద్దిగా జరిపానండి ఇప్పుడు. జరిపినప్పుడు చూడండి ఏమైందో. మీరు తగ్గించాలనుకుంటే మీరు ఈ విధంగా 5.20 ఎంబీ ఇట్లా తగ్గిందండి. ఓకేనా? సో, మీకు ఎంతవరకైతే తగ్గుతున్నప్పుడు అక్కడ పైన ఈ ఫైల్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. బాగా లెటర్స్ అయితే బానే కనిపిస్తున్నాయి కదా! మరి ఇట్లా చూసుకోవచ్చండి. ఇంకా ఎంత కావాల్సిందో అంత తగ్గించుకోవచ్చు ఫైల్‌ని. సో, క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను నేను. ఇట్లా తగ్గించుకొనేసి మీరు తర్వాత దాన్ని షేర్ చేసుకోవచ్చండి. ఇది మొత్తం అన్ని ఫైల్స్ కలిసి. మొత్తం టోటల్‌గా ఆ ఫోల్డర్‌లో ఎన్నున్నాయో అన్ని ఫైల్స్ కలిపి మనం ఇటు తగ్గించడం చూపించామండి. లేదు సింగిల్ ఫైల్ ఇటు తగ్గించాలి. దీంట్లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. చూసారా ఎన్నున్నాయండి? 4 చూసారా దండిగా ఉండే మొత్తం ఫైల్స్ అన్నీ అండి 12 ఫైల్స్ ఉన్నాయండి. మొత్తం 12 ఫైల్స్ ఉన్నాయి. సో, మొత్తానికి 12 ఫైల్స్ ఒకేసారి సైజ్ తగ్గించడం ఎట్టా అనేది నేను చూపించాను. అట్లా కాకుండా సింగిల్‌గా ఒక్కొక్క ఫైల్ ఎట్టా తగ్గించాలని కూడా చూద్దామండి. సో, నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. సరే దీన్ని సేవ్ చేసుకోవాలంటే ముందు సేవ్ చేద్దామండి. సేవ్ యాజ్ ఇమేజా? పీడీఎఫా? ఇమేజ్‌లో మీరు ఇన్ని ఫైల్స్ కలిపి ఇమేజ్‌లో సేవ్ చేయకూడదండి. అప్పుడు మరీ చిన్నదయిపోద్ది ఒక ఇమేజ్ అంటే సరిగ్గా రాదు. పీడీఎఫ్‌లో సేవ్ చేయండి. సో, పీడీఎఫ్‌లో సేవ్ చేశామండి. సో, డాక్యుమెంట్ పేరు అడుగుతుంది. పేరు పెట్టుకొని ఎక్కడ సేవ్ అవుతదంటే ఇంటర్నల్ స్టోరేజ్ డౌన్‌లోడెడ్ ఫోల్డర్‌లో స్టోర్ అవుతా ఉందండి. సో, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. ఈ ఎరేజర్స్ ఇవన్నీ కూడా తీయేద్దాం. అదే పేరు ఉంచేయండిలెండి. ఏదో ఒక పేరు కావాల్సింది మీరు మార్చుకోండి. ఇప్పుడు సేవ్ అయిపోతా ఉందండి. మొత్తం అంతా సేవ్ అయిపోతా ఉంది. చూసారు కదా! సేవ్ అయిపోయింది. తర్వాత దీన్ని షేర్ జేయాలి. షేర్ జేయాలంటే ఎక్కడ షేర్ జేయాలి? షేర్ విత్ అంటే పీడీఎఫ్‌గా షేర్ చేస్తారా? ఇమేజ్‌గా షేర్ చేస్తారా? పీడీఎఫ్ విత్ పాస్‌వర్డ్ అన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన విధంగా చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు పాస్‌వర్డ్‌తోనే ఓపెన్ అవ్వాలి. ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ అన్నప్పుడు మీరు పాస్‌వర్డ్ పెట్టి మీరు ఓపెన్ చేస్తే అది పాస్‌వర్డ్‌తోనే ఓపెన్ అవుద్దండి. సో, దాన్ని కూడా నేను ఒక దాన్ని పెట్టి చూపిస్తాను. సరే. ఇది షేర్ చేయటం అండి. సో, కంప్రెస్ చేయటం చూసాము. తర్వాతొచ్చి సైజ్ కావాల్సుంటే ఫుల్ క్రాపింగ్ అంతా ఇచ్చాడండి. స్ట్రెచింగ్, క్రాపింగ్ అంతా ఇచ్చాడు. డిఫాల్ట్‌గా పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ అట్లే మనం స్కాన్ చేసాం. ఓకేనండి. మనం దాన్నేం టచ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంది. స్కానింగ్ అయితే సూపర్‌గా వస్తా ఉందండి. ఓకే. బ్యాకొచ్చానండి. స్టార్స్ ఇయ్యమంటున్నాడు. దీనికి ఖచ్చితంగా స్టార్సే తీయండి. ఎందుకంటే చాలా ఎక్సలెంట్‌గా తక్కువ డేస్‌లో వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్‌ని ఏ విధంగా కంప్రెస్ చేయాలో చూద్దామండి. సో, నేను ఒకదాన్ని సెలెక్ట్ చేశాను. ఈడ కంప్రెస్‌లోకెళ్ళానండి. ఇప్పుడు ఒక డాక్యుమెంటే చూపించింది క్లియర్‌గా. చూసారా ఇది ఓన్లీ వన్ డాక్యుమెంటేనండి. ఓన్లీ వన్ డాక్యుమెంట్. సో, ఈ డాక్యుమెంట్ ఎట్లా అంటే ఆటోమేటిక్‌గా తగ్గదన్న విషయం మీరు గమనించే ఉంటారు. మీకు ఎంత కావాలో సైజ్ పెట్టుకోండి. 1 ఎంబీ కూడా రాలేదండి. చాలా తక్కువ సైజే వస్తది. కాబట్టి ఈఎస్ఆర్‌లో సైజులు తగ్గించాల్సిన పెద్ద అవసరం ఉండదండి. ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ 1 ఎంబీ కంటే ఎక్కువ రాదండి. మనకు సైజ్ దాదాపు 1 ఎంబీ కంటే ఎక్కువే ఇచ్చారు కాబట్టి ఆ ప్రాబ్లమే రాదనుకుంటాను. ఒకవేళ వస్తే ఈ విధంగా మీరు సైజ్ తగ్గించుకోవచ్చండి. తర్వాత దీన్ని ఫర్దర్‌గా కూడా ఇంకెక్కడైనా కూడా ఈ టెక్నిక్‌ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నానండి. సైజు తగ్గించాము. సరే దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేసుకుంటానండి. సేవ్ చేసి ఇక్కడ పీడీఎఫ్‌గా సేవ్ చేసేసాను. డాక్యుమెంట్ 1 అనే పెట్టాను పేరు. ఓకే చాలు డౌన్‌లోడ్‌లో సేవ్ అయిందండి. ఓకే. దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. షేర్ చేయటము ఎట్లా పాస్‌వర్డ్‌తో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో, నేను ఒక పాస్‌వర్డ్ పెడుతున్నాను. 1, 2, 3 అట్లా ఇది పాస్‌వర్డ్ 1, 2, 3 అండి. పాస్‌వర్డ్‌తో దీన్ని నేను షేర్ చేస్తానండి.
ఎక్కడ షేర్ చేస్తాను? నేను వాట్సాప్‌లో షేర్ చేసేస్తానండి. వాట్సాప్‌లో. చూసారా ఇక్కడ చాలా వచ్చాయి గదా! నేనైతే వన్ డ్రైవ్ ఎక్కువ వాడతాను. అట్లే బ్లూ మెయిల్ ఇవి కూడా నేను బానే వాడతానండి. టెలిగ్రాము, అవుట్‌లుక్కు వీటన్నిటిలో ఎక్కడైనా మీరు షేర్ చేసుకోవచ్చు. చూసారా నేను దీన్ని వాట్సాప్‌లో షేర్ చేస్తానండి. ఈ వాట్సాప్‌లో షేర్ చేస్తున్నాను చూడండి. ఎవరికి ఎవరో నా ఫ్రెండ్ ఎవరికో ఒకరికి నేను ఒక డమ్మీ అకౌంటు ఓకేనండి. ఇక్కడ నేను ఇది నా పర్సనల్ అకౌంట్ అండి. దీనికి నేను చేశానండి. నేను ఈ కీబోర్డ్ అయితే పక్కన తీస్తాను. ఇక్కడ వచ్చింది కదా చూసారా? ఇప్పుడు ఇక్కడ చూడండి పీడీఎఫ్ 1 అని వచ్చింది. పీడీఎఫ్ 1గా కనిపిస్తుంది. వన్ డ్రైవ్ పీడీఎఫ్‌లో నేను దీన్ని ఓపెన్ చేస్తానండి. పీడీఎఫ్ వ్యూవర్‌లో చూద్దాం. చూసారా పాస్వర్డ్ అడిగిందండి. సో, ఇక్కడ పాస్వర్డ్ అడిగింది క్లియర్‌గా నేను 1, 2, 3 టైప్ చేస్తే ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. అంటే పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయింది. పాస్వర్డ్‌తో ఇది ప్రొటెక్ట్ అయిందండి డాక్యుమెంట్. పాస్వర్డ్ ఇస్తేనే ఇది ఓపెన్ అయింది. అర్థమైంది కదా! అంటే పాస్వర్డ్‌తో కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చండి. సో, చాలా క్లియర్‌గా ఉంది ఇది. ఇప్పుడు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఒక డాక్యుమెంట్‌ని ఎట్లా స్కాన్ చేయాలి? అట్లే స్కాన్ చేసే ముందు ఫోల్డర్ క్రియేట్ చేయాలని చెప్పాను. ఈ ఫోల్డర్‌లో మీరు డాక్యుమెంట్స్ అన్నీ వన్ బై వన్ స్కాన్ చేసినట్టయితే వాటి తర్వాత మేనేజ్ చేయడం చాలా తేలికవుతుంది. స్కాన్ చేసే ముందు ఒక పర్సనల్ ఒక వ్యక్తి ఇప్పుడు నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేయాలిప్పుడు. అతను వర్క్ ఉంది. దాదాపు ఒక 20 డాక్యుమెంట్స్ వస్తాయండి. తర్వాత వెంటనే ఇంకొకతను రఘు అనే ఇంకొకతను ఉన్నాడు. అతను కూడా అతని డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. అతనయిన తర్వాత ఇంకొకతను ఉన్నాడు. శివయ్య అని ఉన్నాడు. అతని డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. అతనయిన తర్వాత మరొకతను ఉన్నాడు. అతని డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. వీటన్నిటికి నేను ఒకే మొబైల్ ఫోన్ వాడుతున్నానండి. వాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళందరికీ సెపరేట్‌గా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలో చూపించాను కదా! ఇంకోసారి చూడండి. ఫోల్డర్ యాడ క్రియేట్ చేయాలి? ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయండి. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే క్రియేట్ ఫోల్డర్ వస్తుంది. సో, అక్కడికెళ్ళి మీకు ఏం పేరు కావాలో ఆ పేరుని శివయ్య. మీరక్కడ కనిపించకపోయినా ఇక్కడ టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తదండి. మనం అక్కడ కనిపించట్లేదని కంగారు పడొద్దు. శివయ్య అయిపోయిందండి. సో, అప్పుడు సైడ్ ఇట్లా క్లిక్ చేసినట్టు ఓకే చేసినట్టయితే శివయ్య అని డాక్యుమెంట్ వచ్చేసిందండి. చూసారా? శివయ్య అని వచ్చేసింది. ఇట్లా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే డాక్యుమెంట్ స్కాన్ చేయండి. సివైలోకెళ్ళేసి ఇక్కడ డాక్యుమెంట్ స్కాన్ చేస్తారండి. ఇక్కడ కెమెరాని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి నీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్‌ని ఇట్లా స్కాన్ చేయటం చేస్తారండి. అర్థమవుతుంది కదా! ఇట్లా డాక్యుమెంట్‌ని స్కాన్ చేస్తారండి. ఓకేనా? ఇట్లా పెట్టేసి ఇక్కడ కింద బటన్ ఉంది కదా! కెమెరా బటన్. ఆ కెమెరా బటన్ క్లిక్ చేసామండి. క్లిక్ చేస్తేనే ఇట్లా వచ్చింది. ఇది కొద్దిగా జరుపుకోవచ్చు మీరిట్లా. జరుపుకోవచ్చు. జరుపుకున్న తర్వాత కంటిన్యూ ఉంది కదా కింద. ఆ కంటిన్యూ క్లిక్ చేసేయాలండి. సో, కంటిన్యూ క్లిక్ చేసేసిన తర్వాత ఈ టిక్ మార్క్ ఉంది కదా! ఈ టిక్ మార్క్ క్లిక్ చేయటం అండి. ఈ టిక్ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డాక్యుమెంట్ స్కాన్ అయిపోయి వస్తుందండి. స్కాన్ అయిపోయిన తర్వాత చూడండి చాలా ఆప్షన్స్ ఇప్పుడే సిగ్నేచర్ కూడా పెట్టాడు. ఇంతకుముందు లేదు చూసారా సిగ్నేచర్. ఇప్పుడు సిగ్నేచర్ పెట్టాడు. అంటే ఇది డెవలప్ చేస్తూ ఉన్నారండి. చాలా డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. ఓవర్‌లేస్, కలర్ ఎఫెక్టు చాలా వచ్చాయి. డూడిల్స్ వచ్చాయి. హైలైట్స్ వచ్చాయి. సో, హైలైట్ అంటే ఏదైనా ఒక టెక్స్ట్‌ని హైలైట్ చేసుకోవటం అండి. దానిపైన టెక్స్ట్ ఏదైనా టైప్ చేయడానికి టీ వాడతాం. వాటర్ మార్క్ కావాలంటే ఏదైనా అంటే ఈ డాక్యుమెంటు మీరు ఇతరులకు షేర్ చేసే ముందు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో వాటర్ మార్క్ కావాలి. మీ కంపెనీకి సంబంధించి, మీ స్కూల్‌కి సంబంధించి లేదా మీ పేరుతో వాటర్ మార్క్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి. వాటర్ మార్క్ క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ పైన వాటర్ మార్క్ వస్తదండి. చూడండి ఇక్కడ వాటర్ మార్క్ అండి. వచ్చింది కదా! దీన్ని అట్లా క్లిక్ చేశారంటే మీది ఏ పేరు కావాలని భాస్కర్ రెడ్డి అని పెట్టేసానండి. ఓకే. ఓకే కొట్టేస్తున్నాను. ఇక్కడ నా పేరు వస్తుంది చూడండి. రెడ్డి అని వచ్చింది. ఓహ్! రెడ్డి అని టైప్ చేయగానే రెడ్డి అని వచ్చిందండి. ఓకే. చూసారు కదా! ఇట్లా నేను తీసేస్తానండి. నాకు వాటర్ మార్క్ ఏం అవసరం లేదు కదా! వాటర్ మార్క్ నాకు అవసరం లేదు. వాటర్ మార్క్ ఏమి రాలేదండి. సో, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డెవలప్ చేస్తూ పోతున్నారు. మీరు వాడే కొద్దీ బాగా తెలుస్తదండి. వాడే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఇబ్బందేమి లేదు. ఆహ్, ఓకే. ఇప్పుడు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మనం చూద్దామండి. ఇక్కడ ఈ 3 డాట్స్‌లో అయితే చూసామండి. ఈ 3 డాట్స్‌లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇంపోర్ట్ పీడీఎఫ్. పీడీఎఫ్‌ని ఇంపోర్ట్ చేసుకోవటం అండి. అంటే ఎక్కడి నుంచో ఒక పీడీఎఫ్ తీసుకొని దాన్ని స్కాన్ చేయటం. ఇంపోర్ట్ ఫ్రమ్ గ్యాలరీ. గ్యాలరీ నుంచి మనం ఏదైనా డాక్యుమెంట్ తీసుకోండి, దాన్ని స్కాన్ చేయటం. అట్లే సార్టింగ్ అండి. ఎక్కువ ఫోల్డర్స్ అయిపోయి అప్పుడు ఎక్కువ ఫైల్స్ అయిపోయినాయి. అప్పుడు సార్టింగ్ ఎట్లా చేసుకోవాలి? అంటే ఫైల్స్ ఎతుక్కోవడం కష్టం కదా! సార్టింగ్ చేసుకోవటం అండి. చూసారా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లేదా మాన్యువల్ ఆర్డరింగా?
ఇట్లా అసెండింగ్ నేమ్ వైస్ కావాలా? లేదా డేట్ వైస్ కావాలా? అనేది ఇక్కడ ఇచ్చాడండి. చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చిన డేట్‌ని డిసెండింగ్ డేట్ అంటే ఏమొస్తుంది? అంటే రీసెంట్ డేట్ ముందొస్తుంది. మీరు చేసేటివన్నీ కిందకెళ్తూ ఉంటాయండి. అది డిసెండింగ్ డేట్ అంటే. అసెండింగ్ డేట్ అంటే మీరు చేసేదంతా కిందకెళ్ళిపోతూ ఉంటుంది. ఓల్డ్‌వంతా ముందు కనిపిస్తూ ఉంటాయండి. జనరల్‌గా అట్లా మనకి ఇష్టం ఉండదు కదా! అందుకని డిఫాల్ట్‌గా డిసెండింగ్ డేట్ ఇచ్చాడు. కాపోతే మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చండి. అట్లే అసెండింగ్ నేమ్, డిసెండింగ్ నేమ్ లేదా మాన్యువల్ ఆర్డరింగ్ కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇది సార్టింగ్. తర్వాతొచ్చి సెలెక్ట్ చేసుకోవటం. అది ఆల్రెడీ ఉంది. సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ అని, క్రియేట్ ఫోల్డరు అన్నిటిని షేర్ చేయటం అండి. అట్లే సింక్ చేయటం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ సింక్ చేయటము. సింక్ చేయటం ఏందంటే నువ్వేదైనా ఒక వన్ డ్రైవ్ గానీ, ఇక్కడ వన్ డ్రైవ్‌కి ఇంకా లింక్ చేయలేదు. మరి ఇప్పుడేమైనా చేశారేమో నేను ఇంతకుముందే చూశాను. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఈ రెండిటికి వీళ్ళు లింక్ చేస్తున్నారండి. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మనం సింక్ చేయొచ్చు. సింకింగ్ రాలేదు. ఇక్కడ ఇచ్చుంటాడు చూద్దాం. క్లౌడ్ సింకింగ్ ఉంది కదండీ ఇక్కడ. ఇక్కడ క్లౌడ్ సింకింగ్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లౌడ్ సింకింగ్ క్లిక్ చేసినప్పుడు ఈ సెలెక్ట్ సింక్ అకౌంట్ అని ఇచ్చాడు. దీన్ని ఇక్కడ నేను ఆల్రెడీ అంటే మన గూగుల్ డ్రైవ్‌తో దీన్ని సింక్ చేశానండి. అట్లా కాకుండా ఇంకొక క్లౌడ్ స్టోరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. వన్ మోర్ ఆప్షన్ మాత్రమే ఉంది ఇక్కడ డ్రాప్ బాక్స్ అని. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అది కూడా దాంతో కూడా మీరు సింక్ చేసుకోవచ్చండి. చూసారు కదా! ఇట్లా 2 క్లౌడ్ అకౌంట్స్ ఇచ్చున్నాడు. వన్ డ్రైవే తీయలేదు. ఆ రెండిటితో కూడా మీరు సింక్ చేసుకోవచ్చు. సింకింగ్ చేసేటప్పుడు ఎట్లా సింకింగ్ కావాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. వైఫైతోనా, సెల్యులర్‌తోనా అంటే నీకు నీ ఇష్టమండి. వైఫై కానీ, సెల్యులర్ అంటే మామూలు మొబైల్ నెట్‌వర్కా లేదా వైఫైతో అని పెట్టుకున్నట్టయితే వైఫైతో పోతుంది. సింకింగ్ జరుగుతాయండి. అంటే మీకు డ్రైవ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్టే సెల్ అన్నప్పుడు మన సెల్‌లో నెట్ ఉన్నప్పుడు ఆ సెల్ ద్వారా సింక్ జరుగుతూ ఉంటుందండి. లేదా పైన వైఫై ఒకటే పెడితే కేవలం వైఫై ఉన్నప్పుడు మాత్రమే సింకింగ్ జరుగుతుంది. సో, ఇది నేను 2 అట్లే ఉంచేశాను. అట్లే ఆ అకౌంట్ రిమూవ్ చేయాలంటే కూడా ఇక్కడ ఇచ్చేసాడు. నీకు అకౌంట్ ఇష్టం లేకపోతే నువ్వు రిమూవ్ చేసి లాగౌట్ అయిపోవచ్చండి. అదే సింకింగ్ జరుగుతా ఉంది చూసారు కదా! కింద సింక్రనైజ్ అవుతా ఉంది. మొ ఫైల్స్ అన్నీ కూడా అప్‌లోడ్ అవుతున్నాయండి. ఎందుకంటే ఎనేబుల్ చేసి పెట్టాను. ఇక్కడ ఎనేబుల్ చేసి పెట్టాను కాబట్టి అవి ఆటోమేటిక్‌గా మనం ఏవైతే వర్క్ చేస్తుంటామో అవన్నీ కూడా మొబైల్ నుంచి క్లౌడ్‌లోకి వెళ్తూ ఉన్నాయండి కింద. సో, ఈ క్లౌడ్ సింక్ చేయడం అనేది కొద్దిగా ఇంపార్టెంట్ విషయం. ఇది బాగా తెలుసుకోండి. చాలా ఉపయోగపడుతుంది. అట్లే క్యూఆర్ రీడర్ అండి. ఇక్కడ కొత్తగా క్యూఆర్ రీడర్ ఇచ్చారు. క్యూఆర్ రీడర్ అనేది మరి సెపరేట్‌గా మనం ఒక యాప్ లాగా యేసుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. క్యూఆర్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్‌లో ఉండే క్యూఆర్ రీడర్స్‌ని అయితే ఇది రీడ్ చేయకపోవచ్చు. మామూలుగా ఇక్కడ కొన్ని కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ అవన్నీ ఇస్తుంటారు కదండీ! వాటన్నిటిలో కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నారు. వాటిని రీడ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అట్లే క్యూఆర్ జనరేట్ చేసుకోవచ్చండి. క్యూఆర్ జనరేట్ చేయటం అంటే ఎట్లా అని? క్యూఆర్ ఎందుకు జనరేట్ చేయాలి? అంటే ఏదైనా మన సీక్రెసీ ఉందండి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నా ఈమెయిల్ ఐడీ ఉందనుకుందాం. నా ఈమెయిల్ ఐడీ చాలా సీక్రెట్‌గా నేను పంపించాలి. ఇప్పుడు చూడండి నా ఈమెయిల్ ఐడీ ఇది. నా ఈమెయిల్ ఐడీ ఇట్లా ఓపెన్ కాకుండా చాలా సీక్రెట్‌గా పంపించాలి. దీనికి ఒక కోడ్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు కోడ్ జ జనరేట్ చేయాలనుకున్నప్పుడు కింద జనరేట్ క్లిక్ చేయండి. ఈ జనరేట్ క్లిక్ చేస్తూనే ఇటు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్‌లో ఈమెయిల్ ఐడీ ఇంటర్నల్‌గా దాగుంటదండి. సో, ఆ క్యూఆర్ కోడ్ మాత్రమే పంపిస్తాము. ఆ క్యూఆర్ కోడ్ మాత్రమే మనం షేర్ చేస్తామండి. దాన్ని మాత్రమే షేర్ చేస్తాం. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు దాంట్లోంచి మన ఈమెయిల్ ఐడీ బయటొస్తుందండి. ఓకేనా? సో, అట్లా క్యూఆర్ కోడ్స్ మనం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా క్యూఆర్ రీడర్ ఇచ్చాడు. క్యూఆర్ జనరేషన్ ఇచ్చాడు. సెట్టింగ్స్ చూద్దామా? ఓకే. సెట్టింగ్స్ చూద్దామండి. సెట్టింగ్‌లో చాలా ఆప్షన్స్ దండిగా ఇచ్చారండి. ఏదో థీమ్ అండి. ఫ్రీ థీమ్స్ ఉన్నాయి దండిగానే. ఈ ఫ్రీ థీమ్స్ మీరు వాడుకోవచ్చు. అట్లే ప్రీమియం థీమ్స్ అంటే హ్మ్. ఇక్కడ ఏదో డబ్బు పెడితే వాడేటువంటివి మనకు ప్రెజెంట్ అయితే అవసరం లేదు. అట్లే ఫేవరెట్ డాక్యుమెంట్స్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి అది సెపరేట్‌గా ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ వ్యక్తులకు సంబంధించి నేను డాక్యుమెంట్ స్కాన్ చేస్తూ ఉంటాను. ఆ వ్యక్తి డాక్యుమెంట్ స్కాన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక పర్సనల్‌గా నాకు పదో డాక్యుమెంట్ నాకు అవసరం అవుతది. ఇంకొక వ్యక్తిది నేను చేస్తున్నప్పుడు అతని దాంట్లో ఒక 15 డాక్యుమెంట్ అవసరం అవుతుంది. మరి ఇంకొక వ్యక్తివి బల్క్‌గా నేను డాక్యుమెంట్ స్కాన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 20 డాక్యుమెంట్ అవసరం అవుతుంది. ఏ డాక్యుమెంట్ అయితే నీకు అవసరం అవుతుందో అక్కడ నీకు ఇక్కడ ఫేవరెట్ బటన్ లవ్ సింబల్ ఉంది కదండీ! ఆ లవ్ సింబల్ ఉండే ఫేవరెట్ బటన్‌ని ఆ సింబల్‌ని గాని మీరు ప్రెస్ చేసినట్టయితే
ప్రెస్ చేసినట్టయితే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఫేవరెట్ డాక్యుమెంట్స్‌గా మారిపోతాయండి. అవి మాత్రమే ఒక సెపరేట్ ఫోల్డర్‌లో పడుతూ ఉంటాయి. మళ్ళీ మీరు వాటిని చూసుకునే అవకాశం ఉంటదండి. సో, మంచి ఫెసిలిటీ అది. దాన్ని కూడా మీరు బాగా వాడండి. క్విక్ యాక్సెస్ అండి. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు దాన్ని విడిగా ఒక సారీ అండి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు దాన్ని ఫాస్ట్‌గా మీరు క్విక్‌గా యాక్సెస్ చేయాలి అంటే దాన్ని హోమ్ స్క్రీన్ పైన మనం పెట్టుకోవచ్చండి. ఎట్లా పెట్టుకోవాలి? ఎట్లా పెట్టుకోవాలంటే అక్కడ మనం స్క్రీన్ క్విక్ యాక్సెస్ అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు ఫాస్ట్‌గా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నట్టయితే దానికి సంబంధించి ఒక షార్ట్‌కట్ హోమ్ స్క్రీన్ పైన పెట్టుకోవడానికి ఈ ఫెసిలిటీ అండి. అక్కడ డాక్యుమెంట్స్ దగ్గర మనకి ఆప్షన్ ఉంటది. అక్కడ ఉండాలి అంటే ఈడ మనం ఆన్ చేసి పెట్టాలి. సో, ఈడ ఆన్ చేసి పెట్టాను కాబట్టి నాకు అక్కడైతే ఆప్షన్ ఉంటది. అట్లే షో ట్యాగ్స్ ఆన్ హోమ్ స్క్రీన్. ట్యాగ్స్ మనం ఫోల్డర్స్ అంతా పెట్టాం కదా! అవన్నీ కూడా హోమ్ స్క్రీన్‌లో కనిపించాలా వద్దా? అంటే కనిపించాలని చెప్పాను కాబట్టి నాకు ఫోల్డర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా! అదే అండి ట్యాగ్స్ అంటే. అట్లే పీడీఎఫ్ పేజ్ మార్జిన్ ఇవ్వాలి అంటే డిఫాల్ట్‌గా నువ్వు మార్జిన్ కూడా ఇచ్చేయొచ్చండి. ఇది ఆన్ చేసామంటే అది మార్జిన్ తీసేసుకుంటది. సో, ఆ పీడీఎఫ్ మార్జిన్స్ తీసుకుంటది. మార్జిన్స్ ఈడ యాడ్ చేయాల్సొస్తది మనం. సరే ఇది అయితే ఇప్పుడు నాకు అవసరం లేదు. దాన్ని ఆపేసాను. అట్లే పీడీఎఫ్ పేజ్ సైజ్ వచ్చి చాలా రకాల సైజులుంటాయి. నేను డిఫాల్ట్‌గా నాకు ఏ4 అవసరం కాబట్టి నేను ఏ4 అయితే అట్లే ఉంచేసాను. డిఫాల్ట్‌గా మనం ఉపయోగపడేటివి వాడు అట్లే ఉంచేసారండి. కాబట్టి మనం ఎక్కువగా సెట్టింగ్స్ జోలికేం పోవాల్సిన అవసరం లేదు. అట్లే పీడీఎఫ్ పేజ్ ఓరియంటేషన్ ఎప్పుడు కూడా పోర్ట్రైట్‌గా ఇచ్చేసారు డిఫాల్ట్‌గా. జనరల్‌గా మనం పోర్ట్రైటే పెడతాం కాబట్టి అదే ఉంచారు. మీరు అవసరమైతే ఆటో పెట్టుకోవచ్చు లేదా ల్యాండ్‌స్కేప్ పెట్టుకోవచ్చండి. అదే అట్లే ఉంచేసాను. ఇవన్నీ కూడా చూడండి. వన్ బై వన్ చూడండి చాలా బావుంది. అట్లే ఇక్కడ హెడర్, ఫుటర్ సెట్టింగ్స్ కూడా ఇచ్చాడండి. హెడర్, ఫుటర్ సెట్టింగ్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అట్లే పీడీఎఫ్ పేజ్ ఓరియంటేషన్ అది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ఓరియంటేషన్ అయిపోయింది. సెర్చబుల్ పీడీఎఫ్ విత్ ఓసీఆర్ టెక్స్ట్ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనం అవసరమైనప్పుడు ఒక్కోసారి ఒక ఇమేజ్‌లో ఉండే టెక్స్ట్ మనం తీసుకోవాలి కదండీ! తీసుకోవాలన్నప్పుడు దీన్ని మనం ఎనేబుల్ చేసి పెట్టాలి. అంటే ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడింగ్ అండి. అంటే ఆహ్, ఆ క్యారెక్టర్స్ అంతా రీడ్ చేస్తదండి. ఇప్పుడు జనరల్‌గా చాలా స్కానర్స్‌లో ఓసీఆర్ ఫెసిలిటీ ఉంది. నువ్వు ఏదైతే ఇమేజ్ నువ్వు స్కాన్ చేస్తావో, ఆ స్కాన్ చేసినప్పుడు ఆ ఇమేజ్‌లో ఉండే టెక్స్ట్ అంతా కూడా స్కాన్ అయిపోయి మామూలు టెక్స్ట్‌గా అంటే ఎడిటబుల్ టెక్స్ట్‌గా నువ్వు ఎడిట్ చేయడానికి అనుకూలమైన టెక్స్ట్‌గా మారిపోద్దండి. ఆ ఫెసిలిటీ కావాలంటే నువ్వు ఇక్కడ ఆన్ చేసి పెట్టాలి. ఇంతకుముందు ఆన్ చేయకపోయినా కూడా అక్కడ మనకొచ్చింది. అంటే ఇది ఇంకా కూడా దీన్ని మోడిఫికేషన్ చేస్తున్నారండి. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఇంపోర్టు, ఎక్స్‌పోర్ట్ చేయటమండి. అంటే డాక్యుమెంట్స్‌ని లోకల్ స్టోరేజ్‌లోంచి ఇంపోర్ట్ చేయటము లేదా లోకల్ స్టోరేజ్‌కి ఎక్స్‌పోర్ట్ చేయటము అదంతా కూడా చేసుకోవచ్చండి. అట్లే టెంప్లేట్ నేమ్ అండి. డాక్యుమెంట్ టెంప్లేట్ నేము. ఇక్కడ డాక్యుమెంట్ టెంప్లేట్ నేమ్ ఇంతకుముందు చెప్పానండి. ఇక్కడ నేను ఒక పేరు ఇచ్చేసాను. మీకు గుర్తుందో లేదో చూడండి ఇక్కడ నేను ఇక్కడ శంకరయ్య అని పేరు ఇచ్చాను. ఎందుకంటే ఆ సార్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అందుకని సార్ పేరు ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా మీరు ఎవరి పేరైతే ఇప్పుడు శివయ్య పేరు చేస్తున్నారనుకోండి. అప్పుడు ఈ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే వెళ్ళిపోద్దండి. సో, ఓకే. నేను శివయ్య వచ్చిందండి ఇక్కడ. ఓకే. అయిపోయింది. శివయ్య అని నేను క్లిక్ చేశానండి. అంటే ఇప్పుడు నువ్వు శివయ్య ఫోల్డర్‌లోకెళ్ళి నువ్వేవైతే డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ శివయ్య ఫోల్డర్‌లోకే కాదండి. ఇక్కడ నువ్వు మార్చనంత వరకు. ఇక డాక్యుమెంట్ టెంప్లేట్ నేమ్ నువ్వు మార్చనంత వరకు ఇంక నువ్వేమి డాక్యుమెంట్ స్కాన్ చేసినా కూడా శివయ్య పేరొస్తుంది. అట్లే కరెంట్ డేట్ వస్తదండి. ఆన్ చేశాం కాబట్టి. ఇది ఆఫ్ చేశామనుకోండి ఆ డేట్ రాదు. అట్లే డేట్ ఫార్మాట్ కూడా ఎట్లొస్తుందంటే మీడియంగా వస్తుంది. ఇది మార్చుకోవాలంటే కూడా షార్ట్‌గా, లాంగ్‌గా కూడా మార్చుకోవచ్చు. అట్లే కరెంట్ టైమ్ గూడా వస్తదండి. టైమ్ వద్దనుకుంటే నువ్వు ఆపేసుకుంటే కేవలం శివయ్య డేటు అనొస్తది. శివయ్య వచ్చి డేట్ వస్తుంది ఫైల్ నేము. అట్లే ఎందుకు ఇట్లా శివయ్య డేటు, టైమ్ ఇచ్చామంటే శివయ్య డేట్ అంటే ఒకే డేట్‌లో చాలా డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తాం గదండీ! అప్పుడు టైమ్ గూడా ఇచ్చినట్టయితే మనకు కొద్దిగా ఆ వేరియేషన్ తేలిగ్గా తెలుస్తూ ఉంటుంది గాబట్టి టైమ్ గూడా పెట్టుకుంటే మంచిదే. అట్లా టైమ్ ఫార్మాట్ కూడా డిఫాల్ట్ ఇచ్చాను. లేదా హవరు, మినిట్, సెకండ్ లేదా మినిట్, అవరు, సెకండ్ మీకేది కావాలో అది ఇచ్చుకోండి. అట్లే పోస్ట్ ఫిక్స్ అండి. అంటే చివర ఏమన్నా ఇవ్వాలా అనేది అడుగుతున్నాడు. చివర ఏమిస్తారో మీకు ఇష్టం వచ్చినటువంటి ఏదైనా ఉంటే టైప్ చేసుకోండి. నాకైతే ఏం అవసరం లేదిక్కడ. ఇది పేజ్ టెంప్లేట్ అండి.
ప్రివ్యూ 1 అండి. అంటే ఆ పేజ్ నేమ్ అండి. పేజ్ నేమ్ ఇటు 1గా వస్తుంది డిఫాల్ట్‌గా. నెంబరు అట్లా వస్తది కదండీ! ఇప్పుడు 1గా డిస్‌ప్లే అవుద్దండి. పేజ్ నెంబర్ కావాల్సుంటే. ఓకే. ఇక్కడ చూసారా 'శివయ్య' ప్రివ్యూ ఎట్లొచ్చిందండి. 'శివయ్య' ఆగస్ట్ 13, 2024 33 పీఎం అని వచ్చింది. ఈ విధంగా సేవ్ అవుతదండి. ప్రతి ఫైల్ కూడా టైం మారుతా వస్తది. నువ్వు స్కాన్ చేస్తున్నప్పుడు. ఓకే. చాలా మంచి ఫెసిలిటీస్ అండి. డాక్యుమెంట్ టెంప్లేట్ నేమ్‌లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లే స్కాన్ క్వాలిటీ. స్కాన్ క్వాలిటీ మీరు ఇక్కడే తగ్గించేసుకోండి. స్కాన్ హై క్వాలిటీ పెట్టారండి. హై క్వాలిటీ కాకుండా మీరు లో క్వాలిటీ పెట్టుకున్నట్టయితే బానే వస్తదండి. చూడడానికంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఇబ్బంది లేదు. ఫుల్‌గా సైజు తగ్గిపోద్దండి. కంప్లీట్‌గా తగ్గిపోద్ది. చూడడానికి బ్రహ్మాండంగా ఉంటదండి. ఇబ్బందేం లేదు. మళ్ళీ మీరు కంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదండి. అట్లే డిఫాల్ట్ కలర్ అండి. కలరు గూడా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు గదా! మీరు డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవాలి కావాల్సి చూసుకోండి. సో, ఇవన్నీ ఇంకా చాలా మంచి మంచి ఫెసిలిటీస్ అంతా ఉన్నాయండి. ప్రొడక్ట్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి. లాంగ్వేజ్ సెట్టింగ్స్ అట్లా సెండ్ టు మీ ఇది నాకు బాగా నచ్చిందండి సెండ్ టు మీ అనేది. సెండ్ టు మీ అంటే ఏందంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎవరెవరికి పంపించాలి? సపోజు ఈ డాక్యుమెంట్ స్కాన్ చేసేటివన్నీ ఈ మొబైల్‌లో ఉంటాయో ఉండవో నాకు పంపించాలని చెప్పి నేను అనుకున్నానండి. ఇదో ఇక్కడ మెయిల్ ఐడీ వచ్చిందండి. ఓకే. ఇక్కడ ఇది కీబోర్డ్ సరిపోయింది చూసారా? కనిపిస్తుందా? చూడండి. గంగలపూడి డాట్ భాస్కర్ అని. ఓకేనా? అట్లే ఇంకా గూడా మీరు కామా పెట్టేసి ఎన్ని కావాల్సింటే అన్ని ఈమెయిల్ ఐడీస్ అక్కడ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్నిటికి కూడా మీ డాక్యుమెంట్స్ ఎళ్తూ ఉంటాయండి. మంచి ఫెసిలిటీ అండి. చాలా బాగుంది. సెండ్ టు మీ అని ఇచ్చాడు గదా! ఇక్కడ మీరు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఇస్తే అన్ని ఈమెయిల్ ఐడీస్‌కి అంతా కూడా ఆహ్, డాక్యుమెంట్స్ పోతూ ఉంటాయండి. అంటే మీరు స్కాన్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ అక్కడికెళ్ళి సేవ్ అవుతూ ఉంటాయి. అట్లే రీసెంట్ డాక్యుమెంట్ ఆన్ హోమ్. హోమ్‌లో ఎన్ని డాక్యుమెంట్స్ ఉండాలి? నేను 50 పెట్టాను. 50 ఎందుకండి అనుకుంటే మీరు తగ్గించుకోండి. 10 డాక్యుమెంట్స్ చాలండి. హోమ్‌లో 10 డాక్యుమెంట్స్ కనిపిస్తే చాలని పెట్టాను. ఓకే. సిస్టమ్ కెమెరా వాడతారా? ఇయన్నీ గూడా ఆహ్, పెద్ద అవసరం లేదండి మీకు. ఇంకా గూడా మీరు చూస్తూ రండి. అంటే వాడే కొద్దీ ఇంట్రెస్ట్ వస్తదండి. ఎక్కువ చూస్తే కూడా మీకు బాగా బోర్ కొట్టే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా దీంట్లో? సో, ఫేవరెట్స్ ఇక్కడ గూడా ఉంది. అట్లే మేనేజ్ ట్యాగ్స్ అని ఇక్కడుంది. ఈ మేనేజ్ ట్యాగ్స్ అంటే ఓకే. డిఫాల్ట్‌గా వాళ్ళు కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చారండి. మీరు స్కాన్ చేస్తున్నప్పుడు ఐడీ కార్డ్ స్కాన్ చేస్తున్నారా? బిజినెస్ కార్డ్ స్కాన్ చేస్తున్నారా? పర్సనల్ ట్యాగ్స్ అనేది ఇచ్చున్నారు. వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. బిజినెస్ కార్డ్ అయితే దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్ కింద సేవ్ చేసుకోవచ్చు. ఐడీ కార్డ్ అంటే దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. అట్లండి. సో, డిఫాల్ట్‌గా కొన్ని ట్యాగ్స్ ఇచ్చారు. ట్యాగ్స్ అంటే ఫోల్డర్ లాగా పనిచేస్తాయి. ఓకే. తర్వాత మై డాక్యుమెంట్స్. మై డాక్యుమెంట్స్ అంటే మనం చూసేది ఇదే. మై డాక్యుమెంట్స్ మొత్తం మై డాక్యుమెంట్స్. నేను 10 డాక్యుమెంట్స్ చాలని చెప్పాను కదా! అందుకని 10 చూపిస్తా ఉందది. నో ప్రాబ్లమ్ అండి. ఓకే. ఇంకేమున్నాయి ఫేవరెట్స్ అంటే ఓన్లీ ఫేవరెట్స్ మాత్రమే చూపిస్తదండి. ఫేవరెట్ ఇదొకటే కదా పెట్టాం. అదొకటే చూపించింది. అది ఇక్కడ కూడా ఉందండి. మన ఫేవరెట్స్ అనే ఫోల్డర్ ఇక్కడ కూడా క్రియేట్ అయింది కదా! ఇక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఈడ కూడా ఒకటే ఉంది. ఓకే. మొత్తానికి మనం ఏమి నేర్చుకున్నామంటే ఒక డాక్యుమెంట్ స్కాన్ చేయడం ఎట్లా? స్కాన్ చేసే ముందు అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాతే స్కాన్ జేయాలి. దానికి ముందు ఎక్కువ డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేయాల్సిన అవసరం గానొస్తే, పేరు కూడా సెట్ చేసుకుంటే మంచిదండి. సెట్టింగ్స్‌లోకెళ్ళి ఆ నేమ్ కూడా సెట్ చేసుకుంటే, అతని పేరుతోనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారైపోతాయి కాబట్టి, మనకు చాలా బాగుంటుంది. అట్లే అట్ ద సేమ్ టైము అక్కడ సెండ్ టు మీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇంతకుముందు చూసాము. అతని ఈమెయిల్ ఐడీ గాని పెట్టేసామంటే, అతని ఈమెయిల్‌కి కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఎళ్తాయండి. మనల్ని మాటి మాటికొచ్చి నా డాక్యుమెంట్స్ ఎయి అని అడిగే పని లేకుండా, అతని డాక్యుమెంట్స్ అతనికే కూడా ఎళ్లి సేవ్ అవుతాయి. మనం డిలీట్ చేసినా అతని మెయిల్‌లో సేవ్ అయిపోతాయి కాబట్టి, మనం సేఫ్టీగా ఉండొచ్చండి. అట్లే డాక్యుమెంట్స్ అన్నీ ఒకేసారి ఎట్లా కంప్రెస్ చేయొచ్చని చూసాము. అట్లే ఓ ఇండివిడ్యువల్‌గా ఎట్టా కంప్రెస్ చేయొచ్చని చూసాము. తర్వాత అసలా సెట్టింగ్స్‌లోకెళ్ళేసి క్వాలిటీనే తగ్గించేసి మనం స్కాన్ చేసినట్టయితే మీరు స్కాన్ చేసేటప్పుడే చాలా తక్కువ సైజ్‌తోనే అవి స్కాన్ అవుతాయండి. అయినా కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. సో, చాలా వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బానే వచ్చిందనుకుంటున్నాను. సో, ఇప్పటి వరకు డాక్యుమెంట్ స్కానర్ గురించి చాలా వివరంగా చెప్పామండి. ఈ డాక్యుమెంట్ స్కానర్‌లో ఇంకా కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకి. తక్కువ టైంలో చాలా ఆప్షన్స్ ఇంకా పెడుతూనే ఉండారు. చాలా ఉపయోగకరమండి మనకు. చాలా ఉపయోగకరము.
తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్ స్కానర్ ప్రతి ఒక్కరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించండి. మన ఇండియన్ స్కానర్ అండి ఇది. క్యాన్ స్కానర్ మనకు వద్దనే వద్దు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫ్రీగానే చాలా ఫెసిలిటీస్ ఇచ్చున్నారు. వాడడం అయితే అలవాటు చేసుకోండి. మనకు చాలా శ్రమ తగ్గిపోద్ది. స్కానర్స్ వాడటం ఆపండి. అంటే మామూలు పెద్ద పెద్ద స్కానర్‌లు వాడతారు. అవి వద్దండి మనకు. ఈ స్కానర్ సరిపోతుంది. ఓకే. ఇంకా గూడా ఇటువంటి ఏమన్నా మేము చేయాలనుకున్నప్పుడు మీరు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఏం చేస్తే బావుంటుందో అటువంటివి మేము పోస్ట్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. చూసిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా లైక్ చేస్తారనుకుంటున్నాను. అట్లే ఏదైనా పొరపాట్లుంటే ఇది మొదటగా చేసేటువంటి ఆహ్, వీడియోస్ కాబట్టి కొద్దిగా ఆహ్, ఎంకరేజ్ చేసే విధంగా సలహాలిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పటిదాకా చాలా ఓపికగా చూసారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.